భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఉంది అని తెలిసి నోటి నుండి రక్తస్రావం అవుతున్న ఆ దేశమే ముందు, ఆ తర్వాతనే నేను అన్న గొప్ప మనిషి అతను. పెద్ద పెద్ద టోర్నమెంట్స్ అని పిలవడం కన్నా యువరాజ్ సింగ్ ఆడే ఆట అని అంటే బాగుంటదేమో. యువరాజ్ సింగ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. అతను సిక్సర్స్ కొడుతుంటే చూడాలి ఇంత ఈజీగా కొట్టొచ్చా అనే ఎలగెన్స్ తో ఉంటది. ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మొత్తం ఎన్ని కప్స్ విని ఉంటామో అన్ని కప్స్ విన్నింగ్ లో తను ఉండటం ఒక గ్రేట్ థింగ్. ఏదో ఒక ప్లేయర్ గా ఉన్నాడు అనుకోకండి, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి తెలుసుగా. యువరాజ్ వన్స్ ఇన్ ఏ జనరేషన్ ప్లేయర్ అని నేను అంటాను. మరి మీరేమంటారు? ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ 2002, దులీప్ ట్రోఫీ విన్నర్ 2004, సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ 2005, ఇరానీ ట్రోఫీ 2010, ఆసియా కప్ విన్నర్ 2016, వరల్డ్ కప్ విన్నర్ 2011, T20 వరల్డ్ కప్ విన్నర్ 2007, ఐపీఎల్ విన్నర్ 2016, 2019, T10 లీగ్ 2019, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021, 2022, వరల్డ్ ఛాంపియన్షిప్ లీగ్ 2024, అండర్-19 వరల్డ్ కప్ 2000, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ వరల్డ్ కప్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ T20 వరల్డ్ కప్ సెమీస్, 6 సిక్సర్స్ ఇన్ ఎన్ ఓవర్, మ్యాచ్ విన్నర్, ఆల్ రౌండర్, వాట్ నాట్. హీఈస్ ఎవ్రీథింగ్, హిజ్ ఆరా ఈస్ ఎటర్నల్. నాకు తెలిసి ఇలాంటి ప్లేయర్ ఉండడేమో. ఆల్మోస్ట్ అన్ని కప్స్ విన్నింగ్స్లో పార్ట్గా ఉన్నాడు యువరాజ్ సింగ్. పెద్ద పెద్ద క్రికెటర్స్కి ఫ్యాన్స్తో పాటు హేటర్స్ ఉంటారు, బట్ ఐ బిలీవ్ యువి పాజీకి మాత్రం చాలా మొత్తంలో ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. ఇది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేసుకోండి. కంటెంట్ ఇస్తూనే ఉంటా. యువి బెస్ట్ ఇన్నింగ్స్ మీకు ఏమైనా గుర్తుందో మరి?